సార్ అన్నా వెంకటేశ్వర నో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యత వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యత వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యత జనసేన కొట్టే ఉదయ్ భాస్కర్ గారు ఎన్ఆర్ఐ, ఆంధ్రులు గర్వపడే వ్యక్తి. ఈరోజు మనం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ బ్రతుకుతున్నా మన మూలాలు మన జన్మభూమికి ఉంటుంది. మన మూలాలు మన జన్మభూమి దగ్గర ఉంటుంది. ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి అయిపోతూ ఉంది. పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్టు అయిపోయింది ఈ రాష్ట్రం. అందుకోసమే భారతీయులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా బాధపడతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి మంచి పాలన కావాలి. మీరు ఒక 24 ఇన్నోవా వాహనాలు ఇటు జనసేనకు తెలుగుదేశంకి మద్దతు చేస్తూ వీళ్ళిద్దరి కలయిక ఉండే ప్రభుత్వం ఫామ్ అయితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి వారు అమెరికాలో ఉన్న వారి యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ 24 వెహికల్స్ ప్రచారం చేస్తాయి. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర సిటీ నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. మరి దీంట్లో జన సైనికులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కానీ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక ఒక రాజకీయ అంశం మాత్రమే కాదు. ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని కాపాడాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. ఎందుకంటే ఒక దుర్మార్గుడు చేతి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్కరుగా చేయలేము. అందుకోసమే ఒకే ఆలోచన ఉండే ప్రతి ఒక్కరు కానీ కలిసి ఈ రాక్షస పాలనని అంతం చేయాలనే ఒక సదుద్దేశంతో అందరం కలిశాము. నేను అందరికీ తెలియచేస్తున్నా, జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, సైనికులకి అందరికి కానీ ఇది ఒక వ్యూహంతో పని చేయాల్సిన అవసరం ఉంది. ఒక మనసుతో పని చేయాల్సిన అవసరం ఉంది. ఒక డెడికేషన్తో పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది పదవుల కోసం పనిచేసేది కాదు. రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు కానీ, ప్రతి నిమిషం కానీ దానిపైన ఆలోచించాలని తెలియచేస్తూ,
కలిసికట్టుగా ఇలాగనే ఈ రాక్షస పాలనని అంతం చేసేదాకా పోరాడాలని కానీ మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరం 4 మూలల ఏ సందునైనా చెప్తుంది ఈ అభివృద్ధికి కారణం నారాయణ గారని. ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూడా ఇదే. అభివృద్ధి సాధించాలంటే, సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటే పొత్తు అవసరం. ఆ పొత్తులో కూడా ఎవరైతే ప్రజాదరణ గల నాయకులు, గెలవగల నాయకులు ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇచ్చే విధంగా ఈరోజు ఆయన కార్యాచరణ చేయడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి విజయం లక్ష్యంగా కొట్టే ఉదయ్ భాస్కర్ గారు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా 25 ప్రచార రథాలు, జనసేన తెలుగుదేశం ప్రచార రథాలుగా రాష్ట్రం మొత్తం, ఆయన ఎక్కడో ఉన్నా కూడా, యుఎస్ఏకి పోయి అక్కడ అగ్రగామిగా ఉన్నా కూడా, పుట్టిన రాష్ట్రానికి ఏదైనా చేయాలని, రాష్ట్ర అభివృద్ధిలో తాను భాగం కావాలని ఈరోజు ఈ ప్రచార రథాలను ఇక్కడ చెప్పడం జరిగింది. డిజిటల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ చేసిన ప్రచారం కాదు, సైకో ప్రభుత్వం కాదు, గొప్ప నిర్ణయాలతో ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, మన తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా ఆదరించాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉన్న చందాన నగర అభివృద్ధి నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో అక్కడే ఆగిపోయింది. ఆ అభివృద్ధి ముందుకు సాగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, నగరం ప్రతిష్టాత్మకంగా నిర్మించాలన్నా కూడా నారాయణ గారికి ఈసారి అవకాశం ఇచ్చి నెల్లూరు సిటీలో ప్రజాప్రభుత్వం ఏర్పరచవలసిందిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. రాష్ట్ర వ్యాప్తంగా కొట్టేవారు ఒక లక్ష్యం పెట్టుకుని, కొణిదెల వారి విజయం కొట్టేవారి లక్ష్యం అనే ఒక ట్యాగ్ లైన్తో రాష్ట్ర వ్యాప్తంగా 25 వాహనాలతో ప్రచార రథాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. దానిలో భాగంగా నెల్లూరు నగరం నందు ఈరోజు ఉమ్మడి అభ్యర్థుల గెలుపు మేరకు నెల్లూరు జిల్లాలో ప్రచారం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో పూర్తి స్థాయిలో అక్కడంతా కూడా తిరిగి వారందరికీ కూడా రేపు ఎన్నికలు కూడా వచ్చే వరకు పూర్తి స్థాయిలో తిరిగి, అలాగే ఎన్నికల వరకు కూడా జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని, ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ప్రయాణం చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన.